ఆర్ఆర్బి గ్రూప్ డిలో ప్రీవియస్ ఇయర్గా అడిగిన క్వశ్చన్ ఇది. ఖచ్చితంగా ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ అప్కమింగ్ ఎగ్జామ్స్లో రావచ్చు గ్రూప్ డిలో. అండ్ ఎస్ఎస్సిలో కూడా మంచి ట్రెండింగ్ క్వశ్చన్ ఇది. సింపుల్గా ఎలా చేయాలో చెప్తాను, ట్రిక్ చెప్తాను. బేసిక్ కావాలంటే మీకు ఎవరు కావాలో వాళ్ళు కామెంట్ చేయండి, వాళ్ళకి బేసిక్ వీడియో పంపిస్తాను. ఓకే, స్టార్ట్ చేద్దాం. క్వశ్చన్ పెద్దగా ఉంటుంది కదా, ఆన్సర్ మాత్రం 30 సెకండ్స్లో చేయొచ్చు. ఏం లేదు. an article was sold at loss of 25% and had it been sold for 19 rupees more, the profit made would have been 15%. Find the కాస్ట్ ప్రైస్ ఆఫ్ ది ఆర్టికల్. మనకి ఈ క్వశ్చన్లో ఎలా గుర్తుపెట్టుకుంటారంటే, మెయిన్గా ఇక్కడ లాస్ట్ 25%, ప్రాఫిట్ 15%, తర్వాత మోర్ అని ఇట్లా క్వశ్చన్ వచ్చినప్పుడు ఈ షార్ట్కట్ మొదలు పెట్టండి. ఇంకోటి మీరు తెలుసుకోవాల్సింది ఏంది, సేమ్ వస్తే మైనస్, డిఫరెంట్ వస్తే ప్లస్. అంటే సేమ్ అంటే ఏం, లాస్ వచ్చిందనుకో మైనస్ చేయాలి, ప్రాఫిట్ లాస్ వచ్చింది ప్లస్ చేయాలి. ఇక్కడ మనకి ఏమొచ్చింది, లాస్ ప్రాఫిట్ అంటే డిఫరెంట్గా వచ్చింది కాబట్టి ప్లస్. ఇప్పుడు ఎలా చేయాలో లెక్క చెప్తాను. మెయిన్గా సిపి అనేది 100 అనుకోవాలి ఆల్వేస్గా. మీకు బేసిక్ ఉంటే అర్థమవుతుంది. సిపి అంటే కాస్ట్ ప్రైస్ 100 అనుకోవాలా. మనకు మెయిన్గా 25 + 15 డిఫరెంట్గా ఉండే కాబట్టి 25 + 15 అంటే 40%. 40% ఈక్వల్ టు 90 రూపీస్ అయితే మనకు కాస్ట్ ప్రైస్ 100% ఎంత అంటే 2 zeros క్యాన్సిల్. తర్వాత నెక్స్ట్ 2 2s 4, 2 5s, మళ్ళీ 2 4s, 2 5s 10, ఇక్కడ 5 మిగులుతుంది. 5 × 45 అంటే 225. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ ది మీన్ ఆఫ్ ది నెంబర్ ఈజ్ 17, 43, 67, 95 అండ్ p ఈజ్ ఈక్వల్ టు 67, దెన్ ది వాల్యూ ఆఫ్ p. ఓకే, ఈ వీడియో షార్ట్ కట్స్ నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి, ఎవరైతే కాంపిటీషన్ ప్రిపేర్ అయ్యారో. ఆర్ఆర్బి, ఎస్ఎస్సిలో ఏది కాంపిటీషన్లో ఖచ్చితంగా ఇలాంటి టైప్ క్వశ్చన్స్ వస్తాయి. ఇక్కడ మీన్ అడిగినాను, మీన్ అన్న యావరేజ్ అన్న రెండు ఒకటే. అంటే ఏం ఫార్ములా ఏంటి, టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్. టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్ అంటే 17, 30 అవి. నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే 1, 17 అనేది 1, 43 అనేది 2, తర్వాత 67 అనేది 3, 95 అనేది 4, p అనేది 5. అట్లా టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఇక్కడ ఏం లేదు, గివెన్ డేటా సింపుల్ షార్ట్ కట్గానే ఉంది. ఎందుకంటే ఇది బేసిక్ అందరికీ అర్థం కావాలని చేస్తున్నాను. షార్ట్ కట్ కింద నెక్స్ట్ వీడియోలో చేస్తాను. మీకు షార్ట్ కట్ కావాలన్నా కానీ కామెంట్ చేయండి. కామెంట్ ఎక్కువ మంది చేసినారు అనుకో, ఒక 10,000 మెంబర్స్, షార్ట్ కట్ కింద చెప్తాను. ఓకే, ఏం లేదు, అక్కడ ఉన్న 17, 43, 67 వాటన్నిటిని ప్లస్ చేస్తావు. ప్లస్ చేసిన తర్వాత ఇక్కడ నెంబర్, టోటల్ ఆఫ్ నెంబర్స్ ఇక్కడ యాడ్ చేస్తావు. 67 వాడే ఆల్రెడీ ఇచ్చిన ఈక్వల్ టు 67 ఇక్కడ వేసుకుంటావు. నెక్స్ట్ క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 335 వస్తుంది. p అనుకుంటున్నాను, 335 - 322 చేస్తే 117. ఓకే, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ షార్ట్ కట్ చెప్తాం, మళ్ళీ వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ ఆల్.